హలో అండి. నేనైతే ఈ వీడియోలో పాలకూర చట్నీ ఎలా చేయాలో చూయించాను. దీనికోసం అయితే ఆయిల్ వేసుకున్నాను. తర్వాత జీలకర్ర, ఇంగువ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, పసుపు వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్నాను. తర్వాత కడిగి పెట్టుకున్న పాలకూరనైతే వేసుకున్నాను. ఇది ఒక 2 మినిట్స్ ఉడకాలన్నమాట ఇది. తర్వాత దీంట్లో అయితే ఇప్పుడు మనకు రుచికి సరిపోయినంతగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వేయించిన మెంతుల పొడి అయితే వేసుకున్నాను, ఒక పావు టీ స్పూను. తర్వాత వేయించిన పల్లీలు వేసుకున్నాను. వేసుకొని ఇలా బాగా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు పాలకూర మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో అయితే నేను కొద్దిగా నువ్వుల పొడి అయితే వేసుకుంటున్నాను. తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత లాస్ట్‌కి ఇలా నిమ్మకాయ రసం వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ రసం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మొత్తం చల్లారిన తర్వాత మిక్సర్‌కి అయితే వేసేసుకున్నాను. ఇది అయితే చపాతీ, రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి. అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. తర్వాత పోపు చేసి చట్నీని మొత్తం ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, పాలకూర చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ అండి.